తహవూర్ హుస్సేన్ రాణా ఒక ఆర్మీ డాక్టర్ నుంచి దేశద్రోహి వరకు వెళ్ళిన వ్యక్తి. రాణా పాకిస్తాన్లో జన్మించాడు అండ్ పాకిస్తాన్లో ఆర్మీ డాక్టర్గా కూడా సర్వ్ చేశాడు. లేటర్ కెనడాకి వెళ్ళాడు, అక్కడ సిటిజన్ కూడా అయ్యాడు. చికాగోలో సెటిల్ అయ్యాక అక్కడ ఇమ్మిగ్రేషన్ బిజినెస్ కూడా రన్ చేశాడు. అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత లేటర్ తన ఫ్రెండ్ డేవిడ్ హెడ్లీ వీళ్ళిద్దరూ కలిసి లష్కర్ ఈ తైబా లెట్ అనే టెర్రర్ గ్రూప్కి హెల్ప్ చేస్తూ వస్తున్నారు అని యుఎస్లో కేసెస్ కూడా ఫైల్ అయ్యాయి. హెడ్లీ 26/11 ముంబై టెర్రర్ అటాక్లో కీ పర్సన్ అండ్ ఆ టెర్రర్ అటాక్కి ముందు సర్వే చేయడానికి హెడ్లీ ఇండియాకి చాలాసార్లు వచ్చాడు. సర్వే చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా కూడా టెర్రర్ గ్రూప్కి పాస్ చేశాడు. హెడ్లీ ఇండియా రావడానికి, ఇక్కడ సర్వే చేయడానికి కావాల్సిన లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రాణాకి సంబంధించిన ఇమిగ్రేషన్ కంపెనీ నుంచే తీసుకున్నాడు. రాణా అటాక్స్ కోసం డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోయినా చాలా గట్టిగా సపోర్ట్ చేశాడు. తన కంపెనీ నుంచే డాక్యుమెంట్స్ ఇవ్వడం, హెడ్లీకి కావాల్సినంత సౌకర్యాలు కల్పించడం. ఒక కార్టూన్ విషయంలో యుఎస్ పోలీసులు రాణా మీద కేసు ఫైల్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్లోనే రాణా 26/11 ముంబై టెర్రర్ అటాక్కి ఒక కీ పర్సన్ అని గుర్తించారు. దాన్ని రాణా కూడా కోర్టులో అగ్రీ చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇండియా రాణాని ఎక్స్ట్రాడిట్ చేయాలని కోరింది, కానీ దానికి 6.5 years టైం పట్టింది. రీజన్, రాణా సైడ్ లాయర్స్ అంత స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ ట్రంప్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏప్రిల్ 2025 యుఎస్ కోర్ట్ పర్మిషన్తో ఇండియాకి ఎక్స్ట్రాడిట్ చేశారు. ప్రస్తుతం రాణా ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. టెర్రర్ అటాక్ వెనుక ఈయన పాత్ర మీద ఇప్పుడు డీప్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తీర్పు ఏమొస్తుంది, కోర్టు ఏం చెప్తుంది, దాని వెనుక ఇంకా నిజాలు ఏం బయటపడతాయి అనేది త్వరలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.